నీ మకము, నీ ఆలోచన, నీ అసలు నీ ప్రవర్తన ఏం సోగ్గాడా? అరే తీసుకురంటారా, బయట తీసుకురంటారా, కాల్ చేద్దామన్నాడు. అంటే ఎందుకు ఆ మాట అన్నాడంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపాల, ఈయన అంటాడు కాల్ చేద్దామన్నాడు. అంటే ఎంత కోపంతో ఆ మాట అన్నాడు. సరే ఆమె ఏం చేసిందంటే పిలిపించినట్టుగా, పెద్దలు పిలిపించినట్టుగా వచ్చింది. ఏమ్మా, మరి యోధా కొడుకును నువ్వు పెళ్లి చేసుకున్నావు, అతనేమో చనిపోయాడు. యోధాకి చిన్న కొడుకు వయసు వచ్చిన దాకా నిన్ను ఉండమన్నాడు. ఆయన వయసు రాకముందే నువ్వు నీళ్లు పోసుకున్నావని యోధా అంటున్నాడు. ఇప్పుడు 3వ నెల, మరి ఏంటి పరిస్థితి అని గందరగోళంగా ఉందని అడిగితే, సరే మీరు అడగటంలో తప్పు లేదండి, మా మామగారు కూడా కోపడటంలో తప్పు లేదండి, ఇదిగో ఈ ముద్ర, ఈ దారము, ఈ చేతికర్ర ఎవరిదో వాళ్ళ వల్ల నేను నీళ్లు పోసుకున్నానని ఇచ్చింది. తలకాయ తీసుకెళ్ళి సంకలో పెట్టుకున్నాడు. తలకాయ తీసుకెళ్ళి ఏడ పెట్టుకున్నాడు? తలకాయ తీసుకెళ్ళి సంకలో పెట్టుకున్నాడు. నేను ఇంకోసారి అనకుండా తలకాయ తీసుకెళ్ళి సంకలో పెట్టుకున్నాడు. అప్పుడు అంటాడు, అమ్మా, అసలు చూడు, అంతకుముందు కాల్ చేద్దాం అన్నాడు. ఏమన్నాడు? అమ్మా, నువ్వు నాకంటే నీతిమంతురాలవు, నేను తెలియక